హాయ్ అండి. తోటకూర ఫ్రై అందరూ ప్రిపేర్ చేస్తారు. కాకపోతే తోటకూర టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రైస్లో కానీ రోటీలో కానీ సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. గోవాలో ఈ 2 50 రూపాయలండి. అదే మా సైడ్ అయితే 50 రూపాయలకి 10 కట్టలు వచ్చేస్తాయి. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, లేతగా ఉంటుంది. ఇవి చాలా ముదురుగా ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే ఇక్కడ నేను 4-5 టైమ్స్ కడిగాను. అసలు చాలా మట్టి ఉంది. లాస్ట్ టైంకి ఇలా వచ్చిందనమాట. దీన్ని అయితే ఒక జాలీలోకి వడపెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం రండి. తాలింపులోకి అయితే ఫస్ట్ ఇక్కడ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఏమేమి వేసుకోవాలంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన సైడ్ అయితే తోటకూరలో వెల్లుల్లి, ఎండుమిర్చి మాత్రమే వేస్తారు, ఇంకేమీ వేయరు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోవాలో తోటకూర టేస్ట్ అయితే అద్దానంగా ఉంటుంది, అస్సలు బాగోదండి. చేదుగా ఉంటుంది. తోటకూర చేదుగా ఉండడం నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. ఇక్కడికి వచ్చి చేదుగున్న తినాలి తప్పట్లేదు. లీఫీ వెజిటేబుల్స్ మంచివి తినాలి, కాకపోతే ఇలా ఉంటుంటే అస్సలు తినాలనిపించట్లేదు. ఎంత చక్కగా ప్రిపేర్ చేసినా సరే చేదు ఎందుకు వస్తుందో తెలియట్లేదు అనమాట. ఇప్పుడు ఆ తాలింపులోకే ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని అందులోకి ఇప్పుడు వడపెట్టుకున్న తోటకూరని అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని నార్మల్గా విజిల్ బెల్ట్ లేకుండా మూత పెట్టుకుని తోటకూరని హాఫ్గా సగ్గించుకోండి. హాఫ్గా సగ్గించుకున్న తర్వాత అందులోకి 2 టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కోసుకొని వేసుకోవాలి. మళ్ళీ దాన్ని లిడ్ క్లోజ్ చేసుకొని టమాటోస్ కూడా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి. అవి కూడా మెత్తగా అయిపోయిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు తోటకూర టమాటోస్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఉప్పు 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. అలాగే పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం 1 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అది ఇది కారం ఉంటుంది, అలా అనుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని మొత్తాన్ని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి. ఈసారి విజిల్ పెట్టే క్లోజ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. వెంటనే ఓపెన్ చేసుకోకుండా పక్కన ఉంచేస్తే దాని గ్యాస్ అంతా పోతుంది. అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే నాకైతే కొద్దిగా వాటర్ ఉండిపోయింది, టమాటో నుంచి తోటకూర నుంచి వచ్చింది. అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి.